హాయ్ హలో అండి. ఈరోజు మన వీడియో ఏంటంటే సాంబార్ రైస్ అండి. సాంబార్ అంటే రైస్ అంటే కొంచెం తక్కువగా చూడమాకండి. మనకి ఏ చిన్న ఫంక్షన్ జరిగినా సరే సాంబార్ ఉండాల్సిందేనండి. సాంబార్కి అంత స్పెషల్ ఉంది. మన ఆంధ్ర ఎక్కడైనా సరే మనకి ఏ చిన్న ఫంక్షన్ జరిగినా సాంబార్ ఉండాల్సిందేనండి. సాంబార్ రైస్ ఆర్డర్ వచ్చింది. సాంబార్ రైస్ చేశాను. ఎందుకో సాంబార్ రైస్ వీడియో తీస్తే బాగుండదులే అని చెప్పి తీశానండి. చూడండి, సాంబార్ రైస్ ఎలా చేయాలంటే ఫస్ట్గా కళాయి పెట్టుకోవాలండి. కళాయి పెట్టుకుని దాంట్లో క్యాప్సికమ్, టమాటా ఇవన్నీ వేసి కొంచెం రోస్ట్ చేయాలండి. రోస్ట్ చేసిన తర్వాత ఈ రైస్ ఉంది కదా, రైస్ మనం మెత్తగా చేసుకుంటాం కదా, ఆ రైస్ దాంట్లో వేసేసి కొంచెం ఫ్రై అవనివ్వాలండి. ఫ్రై అవనిచ్చిన తర్వాత దాంట్లో ఉప్పు, కారం, గరం మసాలా ఇవన్నీ వేసేసుకుని కొంచెం వేడి చేస్తే దాంట్లో సాంబార్ వేసేసి కొంచెం తిప్పుతూ ఉంటే దాంట్లో నెయ్యి వేస్తే చాలా సూపర్గా టేస్టీగా ఉండే గుమ్మగుమ్మలాడే సాంబార్ రైస్ అండి. చాలా బాగుంటుందండి. అసలు సాంబార్ రైస్ అంటే అలా ఉంటుందని నాకు అప్పుడైతే తెలియదండి. సాంబార్ రైసా అనుకునేదాన్ని నేను కూడా. ఏంటి కస్టమర్ సాంబార్ రైస్ ఇంట్లో తయారు చేసుకోలేరు ఏంటి, ఆర్డర్ ఇస్తున్నారు ఏంటి అనుకునేదాన్ని అండి. చాలా బాగుండిద్దండి సాంబార్ రైస్ అండి. చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా సరే సాంబార్ ఇష్టపడతారు కదండి. చాలా టేస్టీగా ఉండే సాంబార్ రైస్ చాలా బాగుండిద్ది. మీరు ఇంట్లో కూడా ట్రై చేయండి, సూపర్గా ఉండిద్ది. చూడండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.